హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము ఊప్స్ కాన్సెప్ట్లో జావా స్క్రిప్ట్లో పాలిమార్ఫిజం గురించి అయితే తెలుసుకుందాం. సో పాలిమార్ఫిజం అనేసి మీరు చదువుతున్నారు కదా, సో అదేంటో ఒక క్లారిటీ ఇస్తాను, చూసేయండి. పాలిమార్ఫిజం కదా. సో ఇక్కడ పాలి అంటే మనం ఏమనుకోవచ్చు, మెనీ అనేసి అనుకోవచ్చు. మార్ఫిజం అంటే ఏమనుకోవచ్చు, ఫార్మ్స్ అనేసి అనుకోవచ్చు. సో మెనీ ఫార్మ్స్ అనమాట. సో ఒక ఆబ్జెక్ట్ని అలా తీసుకుంటే, ఒక ఆబ్జెక్ట్ని అంటే లైక్ ఒక ఉమెన్ని తీసుకుంటే, ఒక ఉమెన్ అనే వాళ్ళు వైఫ్గా, డాటర్గా, ఒక లైక్ పోలీస్గా, ఒక డాక్టర్గా, అండ్ అలాగే ఒక డాటర్ ఇన్ లాగా, గ్రాండ్ మదర్గా, గ్రాండ్ చైల్డ్గా, ఇలా డిఫరెంట్ పర్ఫార్మేషన్ అనేది చేస్తారు కదా, పర్ఫార్మెన్స్ అనేది అక్కడ చేస్తారు. సో అలానే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఫంక్షన్స్ అనేవి ఏదైతే ఉన్నాయో, సో డిఫరెంట్గా రెస్పాండ్ అవుతాయి అన్నమాట, డిఫరెంట్ వేస్లో రెస్పాండ్ అవుతాయి. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, polymorphism refers to the ability of different objects to respond to the same మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఒక ఆబ్జెక్ట్స్ అనేవి ఏమైతే ఉన్నాయో, సో డిఫరెంట్ వేస్లో మెథడ్స్ని కానివ్వండి, ఫంక్షన్స్ని కానివ్వండి, వాటికి రెస్పాండ్ అయ్యేలా చేస్తుందన్నమాట. అది కూడా ఎలా, డిఫరెంట్ వేస్లో. ఓకే, సో మనకి ఈ పాలిమార్ఫిజంలో 2 టైప్స్ ఉందండి. అవేంటి అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ ఓవర్ లోడింగ్ అనమాట. సో బేసిక్గా మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం అనేసి అనొచ్చు. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ ఇన్ పాలిమార్ఫిజం ఏంటి అంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం అని కూడా పిలవచ్చండి. ఓకే, అండ్ ఇక్కడ మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటి అంటే లైక్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అనేసి అనొచ్చు అనమాట. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, సో ఇలా. సో మెథడ్ ఓవర్లోడింగ్లో ఏమవుతుంది అంటే లైక్ పేరెంట్ క్లాస్లో ఆల్రెడీ ఉన్న మెథడ్స్ని లైక్ చైల్డ్ క్లాస్ డిఫైన్ చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. సో ఆల్రెడీగా లైక్ పేరెంట్ క్లాస్లో ఏదైతే మెథడ్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ డిఫైన్ చేస్తుంది ఆటోమేటిక్గా ఏది, చైల్డ్ క్లాస్. అండ్ మెథడ్ ఓవర్లోడింగ్ ఇక్కడ ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్లో లైక్ ఇది లైక్ యాక్సెస్ చేయలేదన్నమాట ఈ జావా స్క్రిప్ట్లో. లైక్ మనం జావాలో తీసుకుంటే C++లో మంచిగా యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇలా ఉండదు. మనం కొన్ని డిఫాల్ట్ పారామీటర్స్ని తీసేసుకొని, కొన్ని చెకింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని తీసేసుకొని ఇక్కడ మనం మెథడ్ ఓవర్లోడింగ్ అనేది చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం ఇవన్నీ ఓకే కదా. సో వీటికి లైక్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి అనేసి లైక్ మనము ప్రాక్టికల్గా చూసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు కొన్ని కీ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఈ పాలిమార్ఫిజంలో. అవేంటి అంటే పాలిమార్ఫిజం అలౌస్ ఫ్లెక్సిబుల్ అండ్ రీయూజబుల్ ఆఫ్ కోడ్ అన్నమాట. సో ఇక్కడ మనము ఈ జావా స్క్రిప్ట్లో పాలిమార్ఫిజం ఇన్ ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల మన కోడ్ అనేది రీయూజబిలిటీ అనేది పెరుగుతుంది, అండ్ అలాగే ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందనేసి చెప్తున్నాం. అండ్ అలాగే రీడబిలిటీ, మనము ఒక కోడ్ రాస్తే జావా స్క్రిప్ట్లో ఈ పాలిమార్ఫిజం యూజ్ చేస్తే మెయింటైనబిలిటీ, రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత యూస్ఫుల్ ఇన్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్. సో కొన్ని యాంగులర్, రియాక్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వ్యూ అనేసి ఒకటి ఉంటుంది. అలా వీటన్నిటికి కూడా ఈ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుందండి. సో మనం ఈ ఊప్స్ కాన్సెప్ట్లో ఈ పాలిమార్ఫిజం అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ అని కూడా అనుకోవచ్చు. సో దీని గురించి అయితే ప్రాక్టికల్గా క్లియర్గా అసలు ఏంటి అనేసి ప్రాక్టికల్ పార్ట్లో అయితే చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. హలో అండి, నమస్కారం. సో ఇక్కడైతే చూసేయండి, ఇంతకుముందు వీడియోలో అయితే మనము పాలిమార్ఫిజం గురించి అయితే విన్నాం కదా. సో ఇక్కడ థియరిటికల్గా విన్నారు. సో ఇక్కడైతే మనము ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేసి చూసేద్దాం. సో బేసిక్గా ఈ పాలిమార్ఫిజం అనేది మనకి మెనీ ఫార్మ్స్లో ఉంటుంది. సో బేసిక్గా దీన్ని ఇన్హెరిటెన్స్లో మనము యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో పాలిమార్ఫిజం అంటే ఏంటి, లైక్ మనం ఆల్రెడీ చూసాం, డిఫరెంట్ లైక్ ఇట్ రిఫర్స్ టు ద అబిలిటీ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ టు రెస్పాండ్ టు ద సేమ్ మెథడ్ కాల్ ఇన్ డిఫరెంట్ వేస్ అని మనం చూసాం కదా ఇంతకుముందు. సో అదే అండి, మనం కూడా ఇక్కడ మనము జావా స్క్రిప్ట్లో మనమైతే ఇక్కడ ఈ ఊప్స్ కాన్సెప్ట్లో సేమ్ అదే విధంగా అయితే యూజ్ చేయబోతున్నాము. ఓకే,
సో ఇక్కడ మనకి లైక్ పాలిమార్ఫిజంలో కొన్ని లైక్ యాక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎలా ఇన్హెరిటెన్స్ కోడ్లో మనకి కొన్ని లైక్ మెథడ్స్ అనేది యూజ్ చేసేసి లేకపోతే ఫంక్షన్స్ యూజ్ చేసేసి పాలిమార్ఫిజం యాక్షన్ అనేది ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు మనం తీసుకోబోయే ఎగ్జాంపుల్ ఏంటి, లైక్ ఇంతకుముందు మనం ఇన్హెరిటెన్స్లో యానిమల్ తీసుకున్నాం కదా, సో దీంట్లో కూడా యానిమల్ తీసుకుంటాం, ఒక లైక్ డాగ్, క్యాట్ అలా. సో ఇక్కడ మనము మెనీ లైక్ చాలా డిఫరెంట్గా లైక్ చైల్డ్ క్లాసెస్ అనేవి కూడా మనం తీసుకోబోతున్నాం అనమాట. సో అది ఎలానో ఇక్కడ చూసేద్దాం. సో ఇంతకుముందు ఇన్హెరిటెన్స్లో మనం ఓన్లీ 1 చైల్డ్ క్లాస్ తీసుకున్నాం కదా, ఇక్కడ చూసేయండి. సో బేసిక్గా నేను ఇక్కడ HTML ట్యాగ్ అనేది తీసేసుకొని ఏం చేస్తున్నాను, హెడ్ ట్యాగ్ అనేది తీసేసుకుంటున్నాను. అండ్ హెడ్ ట్యాగ్ తర్వాత టైటిల్ ట్యాగ్లో నేను జావాస్క్రిప్ట్ పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసానండి. సో ఇచ్చేసాక నేను ఇక్కడ లైక్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి బాడీ ట్యాగ్లో అయితే నేను H1 ట్యాగ్లో పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ అనేసి మళ్ళీ తీసేసుకున్నాను. సో టైటిల్ ట్యాగ్లో హెడ్ ట్యాగ్లో లైక్ H1 ట్యాగ్లో తీసేసుకున్నాం. మరి ఒకటే దగ్గర వస్తుందా అంటే లెట్స్ సీ, చూద్దాం అవుట్పుట్లో ఎలా వస్తుందో. దాని తర్వాత అయితే ఇక్కడ డివ్ ట్యాగ్ తీసేసుకున్నాను. డివ్ ట్యాగ్లో మనమైతే ఐడి అనేది ఇచ్చేస్తున్నామండి. సో ఐడిలో లైక్ అవుట్పుట్ అనేది ఐడి లాగా తీసేసుకుంటున్నాం. అండ్ అలాగే ఇక్కడ డివ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి స్క్రిప్ట్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాం. స్క్రిప్ట్ ట్యాగ్ బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తాము, లైక్ జావాస్క్రిప్ట్లో లైక్ సిఎస్ఎస్లో మనం స్టైల్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, లైక్ పర్టికులర్గా సిఎస్ఎస్కి ఆ ట్యాగ్ ఉంది, అది యూజ్ చేస్తేనే సిఎస్ఎస్ అనేది అక్కడ అప్లై అవుతుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ మనం HTMLలో జావాస్క్రిప్ట్ కోడ్ తీసుకోవాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో అలా అనమాట. సో ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం బేసిక్గా ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను చెప్పబోయేది పాలిమార్ఫిజం కాబట్టి, పాలిమార్ఫిజం అంటే మనం ఇన్హెరిటెన్స్ యూజ్ చేయాలి కాబట్టి ఇన్హెరిటెన్స్లో మనము ఫస్ట్గా ఏం చేస్తాము, మీరు ఇక్కడ చూసేది సేమ్ ఇన్హెరిటెన్స్లో తీసుకున్న మెథడ్స్ క్లాసెసే ఉంటాయి. సో డోంట్ వరీ, మీరు ఒకవేళ అది విన్నట్టుగా అయితే ఇది ఇంకా చాలా ఈజీ. సో అక్కడ నేను క్లాస్ అయితే ఎలా క్రియేట్ చేశాను, ఒక పేరెంట్ క్లాస్ అయితే ఎలా క్రియేట్ చేశానో సేమ్ ఇక్కడ కూడా అది. సో ఒకటి అబ్జర్వ్ చేశారండి, ఫస్ట్ మనం క్లాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాం. సో ఆ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ అనేది ఓవరాల్ ఊప్స్ పైన డిపెండ్ అయిపోయింది. ఊప్స్ అంటే లైక్ ఇవన్నీ తెలుసుకోవడం ఒక సపరేట్ పార్ట్ అయితే, అది తెలుసుకోవడం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లైక్ క్లాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మెయిన్ థింగ్. చూసారా, ఒక క్లాస్ తీసుకొని మనం లైక్ ఇన్హెరిటెన్స్ చూసాము, ఇక్కడ లైక్ పాలిమార్ఫిజం చూస్తున్నాము, లైక్ ఇలా అన్నమాట. సో ఫస్ట్గా అయితే పేరెంట్ క్లాస్ అంటే ఏంటి, బేస్ క్లాస్, సబ్ క్లాస్, సూపర్ క్లాస్ అలా, సూపర్ క్లాస్ అలా అనుకుంటాం. సో ఇక్కడ క్లాస్ అన్న కీవర్డ్ తీసుకొని యానిమల్ అన్న నేమ్ అంటే పేరెంట్ క్లాస్ అనేది ఏంటి, ఇక్కడ యానిమల్ క్లాస్ యానిమల్ అనేసి ఒక ఫంక్షన్ క్లాస్ క్రియేట్ చేసేసుకొని లైక్ ఇక్కడ కన్స్ట్రక్టర్ అనే మెథడ్ని నేను తీసుకున్నాను. సో మీరు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, దిస్ నేమ్ ఇదంతా ఏంటి అంటే ఇన్హెరిటెన్స్లో ఆల్రెడీ విన్నారు కదా. సో జస్ట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ అంటే ఒక మెథడ్ అండి, ఇక్కడ నేమ్ అంటే ఒక పారామీటర్ లాగా తీసేసుకున్నాం. అండ్ దిస్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అనేసి దిస్ అన్న మెథడ్లో లైక్ కన్స్ట్రక్టర్లో తీసుకున్న పారామీటర్కి మనమైతే ఈక్వల్స్ టు నేమ్ అనేసి మనం వాల్యూని అసైన్ చేస్తున్నాము. దాని తరువాత ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం స్పీక్ మెథడ్ అనేసి తీసుకుంటున్నాం. స్పీక్ అనేది జనరల్గా ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఒక జనరిక్ మెసేజ్ని రిటర్న్ చేయడానికి, కాల్ చేయడానికి అయితే మనం తీసుకుంటున్నాం అనమాట. సో రిటర్న్ దిస్ నేమ్ అంటే మనం పైన తీసుకుంటున్నాం కదా, దానికి లైక్ మేక్స్ ఏ సౌండ్ అనేసి రావాలి. ఓకే, ఈ పారామీటర్కి మనకి లైక్ ఎలా జనరిక్ మెసేజ్ రావాలి, ఒక మెసేజ్ ఎలా రావాలి అనేసి ఇక్కడ రాస్తున్నాం, మేక్ ఏ సౌండ్ అనేసి. ఓకే, ఇక్కడి వరకు మనకి పేరెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం. అండ్ తరువాత డిరైవ్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం యాక్షన్ అనేది ఇలా పర్ఫామ్ అవుతుంది. లైక్ క్లాస్ డాగ్ ఎక్స్టెండ్ యానిమల్ అనేసి అన్నాం. ఇక్కడ క్లాస్ ఎక్స్టెండ్ అనేది కీవర్డ్స్, ఓకే, డాగ్ యానిమల్ అనేది నేమ్స్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు లైక్ VS కోడ్లో చూసారా, లైక్ అన్ని క్లాస్కి లేకపోతే అన్ని క్లాస్ నేమ్స్కి ఒకే కలర్ వస్తుంది. క్లాస్ నేమ్కి యానిమల్ అంటే లైట్ సంథింగ్ గ్రీన్ వచ్చింది, గ్రీన్ ఇలా మెథడ్స్ అన్నిటికీ, కీవర్డ్స్ అన్నిటికీ లైక్
స్కై బ్లూ కైండ్ ఆఫ్లో వస్తుంది. అండ్ ఇక్కడ కూడా గ్రీనే ఉంది కదా అంటే అది లైక్ డిఫరెంట్ గ్రీన్ కలర్ ఉంది అండ్ అలాగే అది కామెంట్స్ అనేసి మనం పిలుస్తామనేసి మనకు తెలుసు. అండ్ ఇక్కడ చైల్డ్ క్లాస్లో లైక్ హ్యాజ్ యూజువల్ ఎక్స్టెండ్ అన్న కీవర్డ్ తోటి మనమైతే ఇక్కడ యూజ్ చేస్తాము. ఓకే, దాని తర్వాత ఇక్కడ కన్స్ట్రక్టర్ మెథడ్ తీసేసుకొని నేమ్ అనేసి ఇచ్చేసా. అండ్ సూపర్ నేమ్ అంటే కాల్ చేస్తున్నాం మనం దేన్ని, పేరెంట్ క్లాస్ని కాల్ చేస్తున్నాం, పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ మళ్ళీ స్పీక్ అనే మెథడ్ తీసేసుకున్నాను. సో స్పీక్ అనే మెథడ్ని మళ్ళీ తీసేసుకున్నాను ఎందుకు, ఏదైతే స్పెసిఫిక్ లైక్ డాగ్ బిహేవియర్ ఉందో, లైక్ డాగ్ అనేసి ఉందో దాని బిహేవియర్ని, డాగ్ క్లాస్ యొక్క బిహేవియర్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి మెథడ్ అనేది తీసేసుకున్నాం. సో మీరు ఇన్హెరిటెన్స్లో ఓన్లీ వన్ క్లాస్ అనేది డిరైవ్డ్గా అయినది చూయించా, ఇక్కడ మనకి ఇంకొక క్లాస్ అనేది డిరైవ్ చేసాం. అంటే అనదర్ డిరైవ్డ్ క్లాస్ అనేది తీసేసుకుని క్లాస్ క్యాట్ అనే లైక్ నేను తీసేసుకుని ఎక్స్టెండ్స్, దేని నుంచి ఎక్స్టెండ్స్ అంటే దేని నుంచి లైక్ ఇన్హెరిట్ అవుతుంది, యానిమల్ క్లాస్ నుంచి కదా. ఫస్ట్గా మనం తీసుకున్నది ఏంటి, ఇక్కడ చూడండి యానిమల్ క్లాస్ కదా, పేరెంట్ క్లాస్ ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ అందుకోసం ఇక్కడ యానిమల్ అనేది తీసుకోవాలి. అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ సూపర్ నేమ్ అనేసి సేమ్ తీసేసుకున్నాం. చైల్డ్ క్లాస్కి మనం బేసిక్గా సూపర్ నేమ్, సూపర్ అనే కీవర్డ్ అన్ని యూజ్ చేస్తాం. అండ్ తర్వాత సేమ్ స్పీక్ మెథడ్ని యూజ్ చేసేసి రిటర్న్ దిస్ నేమ్ మియావ్స్ అనేసి ఇచ్చాం. ఓకే, దాని తర్వాత ఫంక్షన్స్ దట్ యూజెస్ పాలిమార్ఫిజం, దీంట్లో ఒక ఫంక్షన్ని కూడా మనం యాడ్ చేసేస్తున్నాం. సో అది ఎలా అంటే ఫంక్షన్ మేక్ సౌండ్ అనేసి తీసేసుకున్నాను. సో మేక్ సౌండ్ అనేది ఇక్కడ లైక్ నేమ్ అవుతుంది, ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ అనేది కీవర్డ్, యానిమల్ అంటే పేరెంట్ క్లాస్ని తీసేసుకున్నాం డైరెక్ట్గా. రిటర్న్ యానిమల్ డాట్ స్పీక్ అనేసి ఇచ్చేసాం. అండ్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో ఆబ్జెక్ట్ అనేది అంటే లైక్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనం ఏం విన్నాము, ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ లేకపోతే బ్లూ ప్రింట్ ఆఫ్ క్లాస్ అనేసి తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి కాన్స్ట్ అంటే వేరియబుల్ నేమ్ వచ్చేసి డాగ్ ఈక్వల్స్ టు న్యూ అనేది ఇక్కడ కీవర్డ్ అవుతుంది. ఓకే, న్యూ అనే కీవర్డ్ తీసేసుకుని డాగ్ బడీ అనేసి ఇచ్చేసాం. అండ్ సేమ్ నెక్స్ట్ కూడా విస్కర్స్ అనేసి ఇచ్చేసాం. ఓకే, న్యూ క్యాట్, న్యూ అనేది కీవర్డ్, డాగ్ లైక్ క్యాట్ అనేది నేమ్, అలా తీసేసుకొని ఇచ్చేసా. తర్వాత మనం అవుట్పుట్ డిస్ప్లేయింగ్ కోసం ఇక్కడ లైక్ జావా స్క్రిప్ట్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి ఇచ్చేసి, ఐడి మనం ఏం తీసుకున్నాము బేసిక్గా డ్యూ ట్యాగ్లో తీసుకున్నట్టున్నాం కదా, ఐడి ఈక్వల్స్ టు అవుట్పుట్ అనేసి ఇచ్చాము. అవుట్పుట్ అనేసి ఇచ్చేసి ఇక్కడ లైక్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్లో మనం మేక్ సౌండ్ డాగ్ మేక్ సౌండ్ క్యాట్ అనేసి ఇచ్చేసి క్లోజ్ చేసేసి స్క్రిప్ట్ బాడీ HTML ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేసాం కదా. సో దీంట్లో మనకి పాలిమార్ఫిజం ఎక్కడ యాడ్ అయిందంటే ఇక్కడ మేక్ సౌండ్ అనేసి ఒక లైక్ ఒక మెథడ్ చూసారు కదా, వెయిట్ ఏ సెకండ్, మేక్ సౌండ్ అనేసి ఒక ఫంక్షన్ చూసారు కదా. సో ఇది ఎందుకు డిజైన్ చేసామంటే ఇట్ ఈస్ డిజైన్ టు యాక్సెప్ట్ ఎనీ ఆబ్జెక్ట్ దట్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ యానిమల్. సో బేసిక్గా ఇక్కడ మనము లైక్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఒక యానిమల్ అంటే పేరెంట్ క్లాస్కి ఉన్న ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయడానికి మనము మేక్ సౌండ్ అనే ఫంక్షన్ని తీసుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ పాలిమార్ఫిజం ఇంకెక్కడ లైక్ మనకు పర్ఫామ్ యాక్షన్ చూపిస్తుంది అంటే స్పీక్ అనే మెథడ్ని తీసుకున్నామా, స్పీక్ అనే మెథడ్లో కూడా మనకైతే లైక్ ఇక్కడ లైక్ ఇది పర్ఫామ్ చేస్తుంది. సో జావా స్క్రిప్ట్లో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్గా ఓవర్ రైడింగ్ చేయడానికి దేన్ని మెథడ్ని లైక్ ఎలా అంటే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, అసలు ఆబ్జెక్ట్ డాగ్ క్యాట్ ఇవన్నీ ఉన్నాయి కదా దానిపైన డిపెండ్ అయ్యి ఓవర్ రైడన్ చేయడానికి మనమైతే యూజ్ చేస్తాము. ఓకే, ఇది మనకి బేసిక్గా పాలిమార్ఫిజంలో ఎసెన్షియల్ అనేసి కూడా చెప్పుకోవచ్చు. సో బేసిక్గా దీంట్లో ఇంకా ఈ కోడ్లో లైక్ కీ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే లైక్ పాలిమార్ఫిజం అనేది ఇక్కడ స్పీక్ అనే మెథడ్లో మనకైతే అక్కర్ అవుతుంది. ఓకే, సేమ్ లైక్ పాలిమార్ఫిజం అక్కర్స్ బికాస్ ద సేమ్ మెథడ్ అనేసి చెప్పొచ్చు. నేమ్ స్పీక్స్ బిహేవ్ డిఫరెంట్లీ అంటే ఇక్కడ బేసిక్గా డాగ్ అనే మెథడ్ లేకపోతే డాగ్ క్యాట్ అనే దానిపైన బేస్డ్ అయ్యి టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన బేస్ అయ్యి ఇక్కడ పాలిమార్ఫిజం అనేది లైక్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ మనకు తెలిసిందే కదా మేక్ సౌండ్
అనే ఫంక్షన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినది. సో దీనికైతే అవుట్పుట్ ఎలా వస్తుందో చేసేద్దాం, సేవ్ చేసేసి. సో ఇక్కడ బడీ బర్గ్స్ అండ్ విస్కర్స్ మియావ్స్ అనేసి వచ్చేసింది కదా. సో బేసిక్గా ఇక్కడ బడ్డీ అనేది ఒక లైక్ డాగ్ యొక్క ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్లో మనం క్రియేట్ చేసాం. ఓకే, అందుకోసం ఇక్కడ వచ్చింది. అండ్ ఇది ఎందుకు వచ్చిందంటే ఎక్కడ కాల్ చేసామంటే మేక్ సౌండ్లో డాగ్ అనేసి యూజ్ చేసాం మనం కోడ్లో చూసినట్టు విధంగా అయితే. సో అక్కడ మనం కాల్ చేసాం కాబట్టి. అండ్ అలాగే స్పీక్ మెథడ్ అనేది ఓవర్ రిడన్ చేసింది కాబట్టి దేన్ని, డాగ్ క్లాస్ని. సో అందుకోసం ఇక్కడ బడీ బాక్స్ అనేసి వచ్చింది. అండ్ తర్వాత విస్కర్స్ అనేది క్యాట్ యొక్క ఇన్స్టాన్స్ అనమాట. అండ్ ఇది లైక్ మేక్ సౌండ్ క్యాట్ అనేది యూజ్ చేయడం వల్ల ఫంక్షన్స్లో వచ్చేసింది. అండ్ స్పీక్ మెథడ్ అనేది లైక్ హ్యాజ్ యూజువల్ ఓవర్ రిటర్న్ చేస్తుంది దీన్ని క్యాట్ క్లాస్ని. సో అది ఏం రిటర్న్ చేసింది, విస్కర్స్ మియావ్స్ అనేసి లైక్ అవుట్పుట్లో మనకు చూపించింది అనమాట. సో అర్థమైంది కదా అండి మనమైతే పాలిమార్ఫిజం అనేది లైక్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాలిమార్ఫిజం అండి. సో మీరు దీన్ని వినడమే కాకుండా లైక్ ప్రాక్టీస్ చేయండి. నేను ఒక ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చూపించాను. లైక్ ఇక్కడ మనం ఫస్ట్ నుంచి జావాస్క్రిప్ట్లో చూసిన విధంగా చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా మనం టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. సో అవన్నీ కలిపి మనమైతే ఎండింగ్లో ఒక ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్క చిన్న ఎగ్జాంపుల్ కూడా మీరు ఇక్కడ ఉన్నట్టే కాకుండా ఇంకా డిఫరెంట్ వేస్లో అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు జావాస్క్రిప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే. సో డిఫరెంట్గా ట్రై చేయండి. అండ్ ఇంకా లైక్ ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నారు, ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు అనేది కూడా నాకు ప్లీజ్ లైక్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్కడన్నా లైక్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఐ విల్ ట్రై టు క్లియర్ ఇట్ ఆల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.